శ్వాసము విశ్వాసము వేరు కాదు. మూలాన్ని చూశాడా జ్ఞాని అవుతాడు, మూలకాన్ని చూశాడా విజ్ఞానవేత్త అవుతాడు. చిత్రం ఏం జరుగుతుంది? యోగ రహస్యం ఏంటంటే, ఒక గురువు చెప్పిన హితవాక్యం గుర్తొచ్చింది అంటే వాడు ఆ సమయంలో గురువుగా మారుతున్నాడని అర్థం. ఇది యోగ రహస్యం. మనకి హితం చెప్పడానికి, అజ్ఞానం పోగొట్టడానికి ఒక శాశ్వతమైన అవతారం ఏదన్నా ఉందంటే అది గురువే. దేహం లేని ప్రపంచం లేదు, మనసు లేని దేహం లేదు, చైతన్యం లేని మనసు లేదు, ఉనికి లేని చైతన్యం లేదు. ఇది భగవాన్ చెప్పిన ఆర్డర్. ఓం శ్రీ శివానంద గురుభ్యో నమః. శ్రీ ఆంజనేయ పరబ్రహ్మణే నమః. ఆత్మబంధువులు, ఆత్మస్వరూపులైన అందరికీ నమస్కారం. ఓం నమో భగవతే శ్రీ శివానందాయ. శ్రీ నిసర్గదత్త వారిచే వారు అనుగ్రహించిన నిసర్గదత్త మహారాజు వారితో ధ్యానాల్లో 117 5 అనుకుంటా. అందరూ బాగున్నారా? 2-3 వారాలు అయింది కలుసుకొని. సరే, ఓపిక కొద్దిగా ఒక చిన్న పేరాన్న చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. బహుశా ఒక 2-3 వారాల క్రితం జై గురు అన్న మంత్రాన్ని గురించి చెప్పాను నేను. జై గురు అంటే గురువు యొక్క బోధ. గురువు మనకి పురుషార్థం ఏదైతే మనం మనశ్శాంతికి, ఆత్మదర్శనానికో దైవ దర్శనానికో కోరుకున్నప్పుడు ఆ శుభేచ్ఛకి గురువు ఒక మార్గం చూపెడతారు. ఒక హితమైన, మనకి హితం అందరికీ ఒకటే హితం కాదు, ఒక్కొక్కరికి ఒకటి తేలిగ్గా ఉంటుంది. అది హితం అంటే ఒక్కొక్క వ్యక్తికి ఒక్కొక్క మందు సూట్ అయినట్టుగా గురువు వాడి సంస్కారాలు, వాడి వాసనలను బట్టి వారికి బోధ చేస్తారు. ఆ బోధ వారిని ఉద్ధరింపజేస్తాం. అందరికీ ఒకటే సూత్రం ఉండదు, అందరికి ఒకటే మందు ఉండనట్టుగా అందరికి ఒకటే నచ్చవు కదా. అది మనకి హృదయానికి శాంతినిచ్చే మాట ఏదైతే ఉందో ఆ మాట నిరంతరం మన చెవుల్లో, మన హృదయంలో నిరంతరం మారుమ్రోగుతుంటుంది, పదే పదే గుర్తొస్తుంటుంది. అది ఇష్టం చేత ఆ గురువు యందు భక్తి అంటే ఏం లేదు, గురువు యొక్క బోధ మన మనసుకి హితం చేకూరిస్తే అప్పుడు అవిశ్వాసము, భక్తి, ఆయన యందు ప్రేమ, గౌరవం ఎప్పుడు వస్తాయి. దానికి భక్తి అనే పేరు. అంతేగాని గురువుగారి ఫోటోకి దండం పెట్టడం, ఆయనకి ఏదో ఊదికడ్డీలు వెలిగించి దీపం వెలిగించి మన ఇష్టానికి మనం ఉండటం గురుభక్తి కాదు. గురుభక్తి అంటే మన మనసుకి నిరంతరము చెదరని శాంతి ఏ మాట అయితే ఇస్తుందో, ఏ బోధ అయితే ఆత్మకి శాంతిని చేకూరుస్తుందో, హితాన్ని ఇస్తుందో ఆ మాట, అది జై గురు అంటే. ఇప్పుడు మన సద్గురు శివానంద భగవానుల వారు ఎన్నెన్నో యోగ రహస్యాలు చెప్పారు, తేలిగ్గా సామాన్యుడికి అందుబాటులో ఉండే. అట్లానే భగవాన్ రమణ మహర్షుల వారు అవతారం అంటే పరమాత్మేమో దుష్ట శిక్షణ చేయటానికే అవతరిస్తారు. రాముడుగా, కృష్ణుడుగా, ఆంజనేయుడిగా, ఇట్లా రకరకాలుగా పరమాత్మ అవతరిస్తారు. అజ్ఞానాన్ని పోగొట్టడానికేమో అదే పరమాత్మ గురు రూపంలో దేహంతో వస్తాడు. ఆయన ఎప్పుడు ఉంటాడు గురువు. పరమాత్మ మళ్ళా ఒక కృష్ణుడు మళ్ళా రాకపోవచ్చు, ఒక రాముడు మళ్ళా రాకపోవచ్చు. గురువు అనేక రూపాల్లో మనకి హితం చెప్పడానికి, అజ్ఞానం పోగొట్టడానికి ఒక శాశ్వతమైన అవతారం ఏదన్నా ఉందంటే అది గురువే. బాగా గుర్తుపెట్టుకోవాలి, గురు బోధన గుర్తుపెట్టుకోవాలి. ఏమందుకు చెబుతున్నారు ఈ మాట అంటే,
మనకి రోజంతా కూడా సరే ఇష్టాలు, సంసారం మీద మోహము, బాధ్యతలు ఏదో కారణం కానివ్వండి, పొద్దునంతా పని ఒత్తిడిలో ఉంటాం, ఆలోచించే టైం ఉండదు. అందుకని కనీసం రాత్రి పడుకునే ముందు నిద్ర పట్టేంత వరకు, అది 2 నిమిషాలు కావచ్చు. కొంతమంది అదృష్టం ఏమిటంటే కళ్ళు మూసుకోకుండానే నిద్ర పట్టేస్తుంటుంది. ఇంకా కళ్ళు మూసుకునే టైం కూడా ఉండదు, అంత తొందరగా కొంతమందికి పడుతుంది. కొంతమందికి ఏమో కొంత ఆలస్యంగా పడుతుంది. ఆ సమయం, అది నిమిషం కావచ్చు, సెకండ్ కావచ్చు, గంట కావచ్చు, నిద్ర పట్టేంత వరకు అదే నియమం. మంచం మీద నిద్రపోవటానికి చేరిన తర్వాత నిద్ర పట్టేంత వరకు ఉండే సమయం ఏదైతే ఉందో ఆ సమయాన్నైనా సద్వినియోగం చేసుకోండి అంటున్నారు. ఎవరు? నిసర్గదత్త మహారాజు వారు. ఉండదా మనకి నిద్ర పట్టే టైము? ఇంకా జ్ఞానమే కావాలా? నా చిన్నతనంలో కూడా నిద్ర పట్టని రాత్రులు చాలా ఉన్నాయి, అందరికీ ఉంటుంది అట్లా. అప్పుడే అడుగుతాం, నిద్ర పట్టట్లేదంటే ఆ బామ్మగారు తాతగారు కాదు, ఏదో రామరామ రామరామ అని ఏదో చెబుతూ మీద చేసి తరుచుకుంటూ నిద్ర పెట్టేంత వరకు ఏదో చేస్తారు. వాడు చదువుకోలేడుగా, అది వింటుంటాడు. వినటం కూడా తలుచుకోవటం. మనం అనటం అంటే అనక్కర్లే, వినటం కూడా తలుచుకోవటం. అట్లా గురు బోధన గుర్తు చేసుకోవటం కూడా గురువుగా మారటం అని అర్థం. గురువు ఒక మంచి మాటని చెబుతారు కదా, అది పడుకునేటప్పుడు గుర్తొచ్చింది అనుకోండి, ఆ సమయంలో మనకు ఒక దేహాత్మభావన ఏం చేస్తుంది అంటే, గురువు చెప్పాడు నేను అనుకుంటున్నాను అంటాం. అట్లా అది కాదు. చిత్రం ఏం జరుగుతుంది, యోగ రహస్యం ఏంటంటే, ఒక గురువు చెప్పిన హితవాక్యం గుర్తొచ్చింది అంటే వాడు ఆ సమయంలో గురువుగా మారుతున్నాడని అర్థం. ఇది యోగ రహస్యం. ఇప్పుడు అర్థం కాదు, అది కొంత ప్రయాణం చేస్తే కానీ అర్థం కాదు. అది నేనున్నా, నా గురువు గారు ఉన్నారు, శివానంద గురుదేవులు గారు ఉన్నారు, వారు పడుకునే ముందు తలుచుకోమన్నారు, నేను గుర్తొస్తుంటుంది. అప్పటికి నేనున్నా, వారు ఉన్నారు, వారు చెప్పిన మంచి మాట ఉంది. ఇన్ని లేవు అసలు. యాక్చువల్గా ఏం జరుగుతుందంటే, పడుకునే ముందు భగవన్నామమో ఏదో యోగమో ప్రాణాయామో చేసి పడుకుంటే మీరు అదిగా మారతారని చెప్పారు ఆ గుర్తు మాట. అట్లా అనుకునేటప్పుడు వాడు గురువు అయ్యాడు అని అర్థం. తెలియదు, అది తర్వాత తెలుస్తుంది. అది యోగ రహస్యం. అది జై గురువు అంటే అర్థం. అది లేదా గురువు అంటే మనకు ఒక రకమైన ప్రేమో, ఒక ఇష్టమో, ఒక ఆదరణ ఏదో ఉంటుంది హృదయంలో. అది గుర్తొచ్చినా కూడా గురుస్మరణే. జై గురు అంటే గుట్టి పదం కాదు. జై గురు జై గురు జై గురు అని పెదాలతో అనే మాట కాదు. ఇప్పుడు అన్ని పనులు అయిపోయి పడుకున్నాం అనుకోండి, మన పిల్లలు అమెరికాలో ఉన్నారనుకోండి, ఆ పడుకున్న క్షణంలో ఒక క్షణం గుర్తొస్తుంది. ఆ పిల్లాడు ప్రేమగా గుర్తొస్తాడు. అంతగా గుర్తు రావాలి గురువు కానీ దైవం కానీ. గురువు చెప్పిన మాట కానీ అలా గుర్తొస్తే దానికి భక్తి అని పేరు. ఇప్పుడు చిత్రం ఏమిటంటే, ఎవరిని మనం తలుచుకుంటున్నామో, దేన్ని మనం తలుచుకుంటున్నామో అది అవుతాం. అది యోగ రహస్యం. అది అయితే మనం అయినట్టు మనకు ఎందుకు తెలియదంటే, మనం దేహం అనుకుంటున్నాం కాబట్టి ఇది మనం అయినట్టు మనకు తెలియదు, తర్వాత తెలుస్తుంది. దేహభావన పోయాక ఓహో నేను అప్పుడు అదే అయ్యాను, నేను గురువుని తలుచుకున్నప్పుడే నేను గురువుని అయ్యాను, ఇక తర్వాత పరిణామం అనేది ఏం లేదు, తర్వాత ఇప్పుడు తెలుస్తుంది జై గురువు అంటే. అది చాలామంది మనం ఏం చేస్తామంటే మన స్వార్థంతో ఒక సంస్థనో, ఒక వ్యవస్థనో, ఒక వ్యక్తినో, ఎవరినో ఆశ్రయిస్తాం. ఏదో స్వార్థం ఉంటుంది అందులో, ఏదో స్వార్థం. పేరు కోసం ఒకడు, డబ్బు కోసం ఒకడు, రకరకాల స్వార్థాలతో చేరతాం ఎక్కడికో ఒక చోట, అది కోరుకొని. అంతేకాని నిజమైన ప్రేమకు ఉంటుంది. నాకు ఇదే అనిపించింది నిన్న ఇవాళ ఓ 2 రోజులుగా జరుగుతుంది దీని మీద. అసలు ఏమిటి వ్యవస్థ, ఏమిటి ప్రేమ అంటే ఏమిటి, ప్రేమ అంటే ఏమిటి, దీని మీదనే విచారణ చేస్తున్నాను నేను. చెబుతా తర్వాత. సరే, ఇవాళ ఏం చెబుతున్నారో చూడండి. దేవతలు కూడా మానవ శరీరం దొరుకుట సుదుర్లభం. చూడండి ఎంత బాగా చెబుతున్నారు. ఇప్పుడు మనమందరం ఎవరు? మానవులు. ఈ దేహం ఉంది. ఎంత అదృష్టం ఉంటున్నారంటే, దేవతలకు కూడా ఈ రూపం దొరకడం కష్టం ఉంటున్నారు. మనం ఎంత అదృష్టవంతులో చూడండి. దేవతల కంటే కూడా అదృష్టవంతులు. ఇది మనం భగవద్గీతలో చెప్పా నేను. చిత్రం ఏంటంటే, సామాన్యమైన విషయాలు బోధగా అనిపించదు. గంభీరమైన విషయాలు మసాలా ఉంటే గంభీరంగా నచ్చుతుంది.
మామూలు మాట నచ్చదండి, వచ్చించాలి. మామూలు మాట నచ్చదు. అదే మనసుకున్న ఒకానొక దౌర్బల్యం అందాం, బలహీనత అందాం. దేవతలకు కూడా మానవ దేహం దొరకటం అంత కష్టం అంటున్నాను. ఇప్పుడు మనందరం ఎంత అదృష్టవంతులో చూడండి. ఈ అందమైన ప్రపంచమును ఎవరు సృష్టించరి? అది మానవ శరీరములో ఉన్నటువంటి చైతన్యము కాదా? ఎంత అద్భుతంగా చెబుతున్నారు చూడండి. ఇది అర్థం కావాలంటే ఎంతో సున్నితత్వం ఉండాలి, మనసులో ఎంతో సాత్వికత ఉండాలి, సత్వగుణం ఉండాలి. ఉంటే కానీ ఈ రహస్యం అర్థం కాదు. ఇవన్నీ యోగ రహస్యాలండి. ఇప్పుడు ఇందులో ఏం చెబుతున్నారు చూడండి. ఈ అందమైన ప్రపంచమును ఎవరు సృష్టించరి? ఎట్లొస్తున్నారు చూడండి, వెనక్కి ఎట్లొస్తున్నారు? ఈ అందమైన ప్రపంచాన్ని ఎప్పుడు చూస్తున్నాం మనం? మెలకు వచ్చాక ఈ దేహంతోనేగా చూసేది. అది ఈ దేహంతో సంబంధం లేకుండా ఈ అందమైన ప్రపంచాన్ని చూస్తాం. చెట్టు పుట్ట లేదు. ఒక సినిమా యాక్టర్ ఉన్నారు అందంగా, ఆమెను చూడాలన్నా ఆయన చూడాలన్నా ముందు ఈ దేహం రావాలిగా. దేహం రావాలా? ఈ అందమైన ప్రపంచాన్ని చూడాలంటే ఏం కావాలి? అందుకనే నేను జగత్తు ఈశ్వరుడు అనే మూడులో మధ్యవర్తిత్వం పోషించేది నేనన్నదే దేహమే. దైవానికైనా ప్రపంచానికైనా అనుసంధానం చేసేది బ్రిడ్జ్ ఎవరంటే దేహమే. దేవతలకైనా ఇటు ఈ ప్రపంచానికైనా పైకి పోతే దైవం, బయటకు వస్తే ప్రపంచం. ఈ రెంటిని కలిపే బ్రిడ్జి వంతెన ఏదంటే దేహమే. అది చిత్రం, అదృష్టం. అది దేవతలకు కూడా బలహీనత ఉంటుంది. నన్ను అందరూ పూజ చేస్తారు, వాళ్ళకి వరాలు ఇస్తాము. సత్యాన్ని తెలుసుకోవాలంటే దేహం ఎంత గొప్పదో చూడండి. పాడు దేహం అనకూడదు. మానవాయి ఉంది ఈ దేహం, ఒట్టి మట్టి మాంసలు. ఇది సరే, ఈ పాటలు ఉంటాయి, వేదాంతం ఉంటుంది, కానీ ఆ తర్వాత అంటే ఒక అసహ్యం రావటానికో లేకపోతే ఒక వైరాగ్యం రావటానికో అంటే అనొచ్చు, కానీ ఆ పాట అంతకంటే పెద్ద జ్ఞానమే ఉంది ఇందులో. ప్రపంచమును ఎవరు సృష్టించిరి? అది మానవ శరీరంలో ఉన్నట్టు చైతన్యము కాదా? అది ఎంత బాగుందో జాడి. సరే, దీనికి కొంత మనం విజ్ఞానపరంగా పొద్దునే అనిపించింది నాకు నిన్న. ఏమనిపించిందంటే, మూలకాలు వెలిగితే విజ్ఞానం. మూలకాలను వెతికామనుకోండి, ఇందులో ఏముంది, ఆహారంలో ఏముంది, రాజ్మా తింటే ఏమవుతుంది, పల్లిపప్పులు తింటే ఏమవుతుంది, తోటకూర తింటే ఏమవుతుంది, అంతా విజ్ఞానం. అందులో ఉన్న మూలకాల గురించి తెలిస్తే విజ్ఞానం. గుండెలో ఏముంది, లివర్లో ఏముంది, కిడ్నీలో ఏముంది, మానవ నిర్మాణం అంతా ఏమిటి, ఇదంతా విజ్ఞానం. మూలాన్ని వెతికితేనేమో జ్ఞానం. మూలాన్ని చూశాడా జ్ఞాని అవుతాడు, మూలకాలను చూశాడా విజ్ఞానవేత్త అవుతాడు, ఒక డాక్టర్ అవుతాడు, ఓ సైంటిస్ట్ అవుతాడు, ఒక ఇంజనీర్ అవుతాడు. లెక్కలంతా ఏంటి? ఎంత పెడితే గోడ నిలబడుతుంది, ఎంత సిమెంట్, ఎంత ఉప్పు, ఎంత కారం లాగానే, ఎంత నీరు, ఎంత ఇసుక, ఎంత సిమెంట్, అంతే కదా విజ్ఞానం అంతా. పాడు తెలియటమేగా. పాడు తెలిస్తే విజ్ఞానవేత్త అవుతాడు, పాలకుడు తెలిస్తే జ్ఞానం అవుతాడు, అంతే తేడా. మూలం తెలిస్తే జ్ఞానము, మూలకాలు తెలిస్తే విజ్ఞానం, ఇంతేగా. ఈ రెండింటికి గురువు ఉండాల్సిందే. మూలకాలు తెలియాలన్నా, మూలం తెలియాలన్నా గురువు లేకుండా లేదండి. దైవానికి ప్రపంచానికి దేహం ఎలా అవసరమో, దైవం ప్రపంచం తెలియటానికి గురువు కూడా అంతే అవసరం. గురువు ఆవశ్యకత అంత ఉంది. గురువుకున్న ఆవశ్యకత ఇంకెవ్వరికి లేదు. గురువు అంటే మామూలు ఏదో ఎదురుగా ఉండి పప్పు ఉప్పు తినేవాడు కాదు. బాగా తెలియాలి ఇవన్నీ. మనతో కలిసి తిరిగినంత మాత్రాన మనం అజ్ఞానంగా భావించకూడదు. ఏదో కడుపు నొప్పి హాస్పిటల్కి వెళ్ళాడు, మొన్న ఎవరితో చెప్పే డాక్టర్లతో, అమ్మ మీ హాస్పిటల్కి అందరూ అజ్ఞానులు వస్తారు అనుకోకుండా జ్ఞానులు కూడా వస్తారు, జాగ్రత్తగా చూసుకోండి, పేషెంట్గా చూడకండి, వచ్చిన వాడిని పరమాత్మ చూడమని అందుకే చెప్పారు. పేషెంట్ ఎందుకు వస్తాడు, జ్ఞాని కూడా రావచ్చుగా. జ్ఞాని కూడా మామూలుగానే వస్తాడు, ఎందుకు రాడు? కడుపు నొప్పి అని వస్తాడు. మనం పేషెంట్గా చూడకూడదు, దైవంగా చూడండి. ఎవరైనా బిచ్చగాడుగా గురువు గారు చెప్పారు, బిచ్చగాడు కాదు, నా పుణ్యహేతు వచ్చినవాడు అని తెలిస్తే అది పుణ్యం అవుతుంది, ఈశ్వరుడు సంతోషపడతాడు. అట్లా కాబట్టి బిచ్చగాళ్ళు వీడు తిండి లేకొచ్చాడు అనుకోవద్దు, అట్లా అనుకోకండి, అట్లా పెట్టకండి అని చెబుతున్నారు. ప్రేమ గురించి తర్వాత చెబుతా.
అది మానవ శరీరంలో ఉన్నట్టు చైతన్యము కాదా? ఇది కొద్దిగా మనం విశ్లేషణ చేసుకోవాలి. ఇప్పుడు ఒక శవానికి పిల్లలు పుడతారా? ఆడమ్మగా అక్కడ శవాలు ఉన్నాయనుకోండి, వాడికి పిల్లలు పుడతారా? ఎందుకు? సరే, ఒక స్త్రీ ఉంది అక్కడ, శవం, పిల్లలు పుడతారా? లోపల పిండం ఎదుగుతుందా? ఏం లేదు. అది ముందే ఉండాలి శరీరంలో. అది కరెక్ట్, ఉన్న ప్రాణం ఉండాలి. రెండో స్టెప్కి వెళదాం. సరే, భార్యాభర్తలు కలిశారు, ఆ లోపల జరగవలసిందంత ఏదో ఆ పరిణామం, ఆ విజ్ఞాన ప్రక్రియ ఏదో జరిగింది, ఆ శుక్ల శోణితాలు కలిసినాయి, ఒక పిండం ఏర్పడింది. పిండం ఏర్పడాలి, ఏమవ్వాలి? పిండంగా మారాలి. అండం పిండంగా మారాలి. అండం పిండంగా మారాలంటే అండంలో ఏముండాలి? ఏముండాలి? ఈ జన్మనిచ్చే తల్లికైనా ప్రాణం ఉండాలి, ప్రాణం పోసుకునే బిడ్డకైనా ప్రాణమే ఉండాలి, పుట్టే బిడ్డకైనా ప్రాణం ఉండాలి, జన్మనిచ్చే తల్లికైనా ప్రాణం ఉండాలి. ఉండాల్సిన ప్రాణమే ముఖ్యమే. ఇప్పుడు ఆ లోపల శుక్ల శోణితాల్లో అదే చెబుతారు, స్పెర్మ్ టెస్ట్ చేసి ఇందులో ఆ వీర్యంలో కావలసినటువంటి వీర్య కణాలు లేవు. వీర్య కణాలు ఏంటో తెలుసా మీకు? వీర్య కణాలు ఏంటి? ప్రాణశక్తి. వీర్యంలో కణం లేదు. వీర్యం ఉందనుకోండి, ఒక కిలో వీర్య కణం ఉంటే ఏమవుతుంది? ఒక చుక్కు వీర్య కణం ఉంటే కూడా చక్కగా పెద్ద శిశువు అయిపోతుంది. 6 అడుగుల శిశువు అవుతుంది, 7 అడుగుల శిశువు అవుతుంది. ఆ వీర్యంలో కణం ఉండాలి, కావలసినంత కణాలు లేకపోతే ఆ వీర్యం ఏమవుతుంది? నీడతో సమానం అవుతుంది. ఏది ఉంటే ఏముంటుందో ఓ ప్రాణశక్తి ఉండాలి ఆ వీర్య కణంలో. పొద్దున సత్యసాయిబాబా వారిది విన్నా నేను, అంత బాగుందో. చిన్నది 3 నిమిషాలు సత్యసాయి. ఎంతమంది జ్ఞానులు వచ్చారండి ఈ లోకంలో. ఎవరికి మనకు ఆంపు కదా. మనకు వచ్చిన చవి ఏంటంటే మనం తప్పితే ఈ ప్రపంచంలో ఎవరు గొప్పవాళ్లే లేరు. వచ్చిన దౌర్భాగ్యం అది. అందరం జ్ఞానమే. భార్యకి భార్య జ్ఞానే, భర్తకు భర్త జ్ఞానే, పిల్లాడికి పిల్లాడు జ్ఞానే. మనం తప్పితే అందరూ అజ్ఞానులే ప్రపంచంలో. అన్నీ నేర్పే ప్రయత్నమే. విషయం చూసేది ఎక్కడుంది అసలు? ప్రేమ అంటే అదే. ప్రేమ అంటే అర్థం ఏమిటంటే అద్వైతం అంటారు కదా. అద్వైతం అంటే విశిష్టాద్వైతం, ద్వైతము, విశిష్టాద్వైతము, అద్వైతం అని 3 ఉన్నాయి. అద్వైతం అనే మాటకు అర్థమేంటి? ఒక మాట చెబుతా చూడండి. మీకు ఆకలి అంటే ఏంటో తెలుసా? ఆకలి అంటే తెలుసా? అనుమానం ఏమైనా ఉందా అనిత గారు? ఏం అనుమానం లేదుగా ఆకలి అంటే. ఎందుకంటే అనుభవిస్తున్నాంగా. అనుభవించిన దానికి నమ్మకం కావాలి. నిరంతరం అనుభవంలో దానికి నమ్మకం అక్కల, విశ్వాసం అక్కల, ఏది అక్కర్లా, సహజం కాబట్టి. ఆకలి అంటే తెలుసుగా. సరే, మరి కడుపు నిండటం అంటే తెలుసా? ఆకలి ఎట్ట తెలుసో కడుపు నిండటం కూడా తెలుసు. అనుమానం ఏమైనా ఉందా కడుపు నిండటం అంటే? ఎవరిని అడుగుతారా నా కడుపు నిండిందా అండి అని? పోనీ ఎవరు అడుగుతారా నాకు ఆకలి అవుతుందండి అని? ఎవరిని అడగొచ్చుగా. అమ్మ నాకు ఆకలి అవుతుందంటావా? నాన్న నీకు ఆకలి అవుతుందని అన్నం పెట్టింది అనుకో, తినగలుగుతాడా? సరే, తిన్నాక నాకు కడుపు నిండింది అని అడుగుతానన్నా? ఇప్పుడు ఎవరో ఇద్దరు కూర్చున్నారట. ఒకళ్ళేమో అద్దం దగ్గర కూర్చున్నారు, ఒకళ్ళేమో దూరంగా కూర్చున్నారు. ఒకసారి నా మొహం అద్దంలో ఎట్లుందో చూసి చెప్పన్నాడంటే ఎవరు చూడాలి అద్దంలో? నేను కదా చూసుకోవాలి. మీరు అద్దంలో చూసుకొని నాకు చెప్పారనుకోండి, ఎవరు మొహం కనపడుతుంది అక్కడ? మీరు అద్దంలో మీరు చూసుకుంటూ నా మొహం చూసి చెబుతారా, మీ మొహం గురించి చెబుతారా? మరి అడిగిన వాడేమో నా మొహం ఎట్టుందో అద్దంలో చూసుకొని చెప్పమంటున్నాడు. జ్ఞానం ఎట్లాంటిదంటే నిన్ను నువ్వు చూసుకుంటేనే అర్థమవుతుంది. పుస్తకాల్లో ఉండదండి అది. పండితుల దగ్గర ఉన్న, ప్రవచనాల దగ్గర, గురువుల దగ్గర ఉండదు. గురువు నీ హృదయంలో ఉన్న అర్థం లాంటి వాడు. నీకు నువ్వు చూసుకోవాలి. నీ గురువు ఎక్కడున్నా అంటే నీ హృదయంలో ఉన్నాడు. నీ బయట చెప్పే గురువు కాదు, నీ హృదయంలో ఉండే గురువు ఒకడు ఉన్నాడు. వాడిని తెలుసుకోవాలి. వాడిని చూడాలంటే నీ అద్దంలో నువ్వు చూసుకోవాలి. నీ మొహం చూడాలంటే మీరు చూసుకొని చెప్పండి ఎట్టున్నాను, నాకు జుట్టు ఉందా నా మొహం. ఒక మాట చెబుతున్నా, నాకు మొన్ననే అనిపించి ఇవన్నీ కారులోనూ, హాస్పిటల్లో ఉన్నప్పుడు, బెడ్ మీద ఉన్నప్పుడు, ఆ సిటీ స్కాన్ చేసేప్పుడు ఇట్లాంటి ఆలోచనలు వస్తుంటాయి నాకు. ఎప్పుడు ఇవే ఆలోచన. మీరైనా నేనైనా అదే చేయాలి. ఇది జై గురువు అంటే. సిటీ స్కాన్లో పడుకున్నా కూడా ఇవే ఆలోచించాలి.
లోపల ఏముందో వాళ్ళు ఏం చెబుతారో, క్యాన్సర్ ఉందో, క్యాన్సర్ లేదు. ఉంటాయి, క్యాన్సర్ ఉంటే ఏం చేస్తారు ఏంటి? ఇప్పుడు నా క్యాన్సర్ ఉందేమో చూశారు మొన్న సిటీ స్కాన్లో. ఉందని చెబుతాను, ఏమైతే పోతామేమో 4 రోజులు పోతాం, అంతకంటే ఏమవుతుంది? లేదని చెబుతాను, ఇంకో 4 రోజులు ఉంటాం. 4 రోజులు ఉంటే భార్యతో ఉంటాం, భార్య పెట్టింది తింటాం, తిడితే తింటే పడతాం, అంతకంటే ఏమవుతుంది? పిల్లలంటే, సమాజం అంటే అంతకంటే ఉంది? పట్టడానికేగా, పళ్ళి అవ్వటానికే కదా. ఏమనిపించింది నాకు? గురువు అద్దం లాంటి వాడు, నువ్వు చూసుకోమన్నారు. అది సరే, అది అయిపోయింది. మరి సరిగా వినాలి, మరి చెప్పేటప్పుడు ఎక్కడ ఆపామో అక్కడ పట్టుకోగలగాలి. అందుకని ఏంటంటే, నాకేమనిపించిందంటే మొన్న ఈ అద్దం గురించే అనిపించింది. ఒకడు ఊరికే అడవిలో పడిగారు. నిన్న ఒకటి విన్నానండి, అంటే మళ్ళీ చెబుతాలేండి. ఒక గుజరాత్లోనో ఎక్కడో నిజంగా జరిగిన సంఘటన. ఒక స్కూల్ టీచర్ గారు పోతుంటే ఒక చిన్న కోతి పిల్లని ఎవరో ఆకతాయిలు కట్టేసి పడేశారు పాపం, చిన్న పిల్ల, బుడ్డి పిల్ల. ఆ టీచర్ గారికి చూసి జాలేసి తాడిప్పుకొని ఆ పిల్లని పెట్టుకొని సాయంత్రం ఇంటికి వెళ్ళి ఆ భార్య భర్తలు ఇద్దరు ఆ కోతి పిల్లని పెంచుకున్నారు. చక్కగా దానికి పాలు పోయటం, దానికి టేబుల్ అన్నీ చక్కగా సొంత పిల్లలు ఉన్నారులేండి, పిల్లలు లేరు, ఏదో చేశారు, మొత్తానికి దాన్ని బాగా పెంచుకున్నారు. పెరిగి పెద్దదైపోయింది. ఈలోపు ఈ భార్యకి జబ్బు చేశారు పాప, ఈయన భార్య. ఆయన ఏం చేసేవాడు, రోజు దాన్ని కూడా బడికి తీసుకెళ్ళేవాడు, పిల్లలతో పాటు అది ఆడుకునేది. ఎంత బాగా నాకు రాచి హృదయం ద్రవించిపోయింది అది వింటే. నేను యూట్యూబ్లో చూశాను. అయితే పెరిగి పెద్దదైంది, సరే ఆయనతో స్కూల్కి వెళ్ళటం, ఆడుకోవటం, ఇంట్లో ఉండటం, పెట్టింది తింటాం. కానీ ఈ తల్లిగారికి పాపం జబ్బు చేసి చచ్చిపోయింది పాపం. సరే, ఆయనకి వాళ్ళ బంధువులందరూ పెళ్లి చేశారు, 2 పెళ్లి చేశారు. వచ్చింది ఆవిడ. వచ్చిన తర్వాత ఈ కోతి ఉంటాం ఆవిడకి ఇష్టం లేదు. అది ఏం చేసిందే లేదు, ప్రేమ పడుతుందని. సవతి తల్లి అంటే అలా అర్థం ఏంటంటే, తల్లి మాతృత్వం లేని వాళ్ళని, కానీ 2వ భార్య 3వ భార్య ఇంకో తల్లి మారుతల్లి అని కాదు అర్థం. మనసులో ప్రేమ లేని వాళ్ళే మారుతల్లు. అది భార్య అయినంతే, ఎవరైనా అంతే. ప్రేమ అంటే ఏమిటో చెప్పాలండి, నాకు చాలా చెప్పాలని ఉంది. ప్రేమ అంటే మనకి తెలిసింది కాదు ప్రేమ అంటే. సరే, అప్పుడు దాన్ని ఎట్లయినా పంపించాలి ఇంట్లో నుంచి. ఒక సవితి తల్లి ప్రేమ చూపెట్టాను. సరే, పక్కింట్లో ఎక్కడో ఏవో సామాన్లు చిందరవందరగా ఉంటే ఏమేం చెప్పిందంటే, ఈ కోతి అది చేసిందని చెప్పి వాళ్ళ కోపం వచ్చి అందరికి వచ్చింది. ఆ కోతిని వాళ్ళు కొట్టాడు, చేసింది. ఆ కోతి వెళ్ళిపోయింది పాపం. కానీ అక్కడక్కడే ఏదో ఎరుకో తింటుంది, వీళ్ళని చూసుకుంటూ అక్కడే ఉంది అది పాపం. అది వీళ్ళకి కనపడదు కదా. సరే, ఆ కోతి అట్లా ఉంటే సరే, ఈవిడికి సంతోషం, కళ్ళు చల్లబడ్డాయి, కడుపు చల్లబడ్డది బాగా. అయితే ఈయనకి దిగులు వచ్చేసింది. సొంత బిడ్డ పోయినట్టుగానే దిగులు పడిపోయాడు, జబ్బు చేసింది. ఆ కోతి మీద ఎట్ట ద్వేషం ఉందో 2వ భార్యగా వచ్చింది, ఆయనకి సరిగా పెట్టక, ఒక పక్క దిగులు, ఒక పక్క ఏమో సరిగా చూడక. ఎందుకు చేసుకున్నారో, పెళ్లి చేసుకుంది డబ్బుకు, దేనికి చేసుకుందో ఏమిటి. సరే, మొత్తానికి ఆయన మంచాలో పడ్డాడు, పోయాడు. ఆయన పోయాడు. పోతే బయట పడుకోబెట్టారు, అందరు చూస్తున్నారు. అది ఎక్కడి నుంచి వచ్చింది ఆ కోతి. వచ్చి వాడి మీద పడి పాప, ఆయన మీద, మాస్టర్ గారి మీద పడి ఏడ్చింది. సరే, చిన్నగా వాళ్ళందరూ హృదయం కదిలిపోయింది. ఆ ఊరు వాళ్ళది ఇంత ప్రేమ జంతువుల్లో అని చెప్పని చిన్నగా దాన్ని పక్కకి తీసుకోవటం కష్టమైంది. మన వాళ్ళు ఏముందండి, ఏడుపు రాకపోయినా అంత గ్లిజరైన ముందే రాసుకొని వెళ్ళి ఏడుస్తాం, అది వేరే విషయం అనుకోండి. ఏడుపు ఎట్లాగో రాదు, మనకెందుకు దుఃఖం ఉంటుంది. సరే, ఏడ్చారు. ఆమె పక్కకి తీసుకెళ్ళారు ఆ కోతిని ఎట్లా బలవంతంగా. సరే, దాన్ని ఆ శవాన్ని తీసుకెళ్ళి శ్మశానంలో తగలబెడుతున్నారు. ఎప్పుడు వచ్చిందో, ఎట్నుంచి వచ్చిందో వచ్చి మంటలు దూకింది. అతను నొల్లిపెట్టి ఉండలేకపోయింది. దాన్ని ఎట్లయినా రక్షించాలని అక్కడ ఉన్నవాడంతా ఆ కోతిని చిన్నగా లాగుదామని చేశారు. దాంతో పట్టిపోయి చూసారా,
అక్కడ ఊళ్ళో వాళ్ళందరికీ కూడా మనుషులకి లేదే ఇంత ప్రేమ, సహగమనం చేసింది, అంత ప్రేమ ఉంది, అంత విశ్వాసం ఉంది. చంటి బిడ్డను తీసుకొచ్చి పెంచినందుకు ఆ కోతికి ఉన్నది. మరి మనలో ఎంత ఉందో చూడండి. ఇవాళ మనకు ఓపిక ఉంటుంది, మన కోరికలు తీరేంత వరకు ఇతరులను గౌరవిస్తాం. మన కోరిక తీరాక అవతల వాడికి జ్ఞానం నేర్పే ప్రయత్నం చేస్తాం. నీకు అది పోలేదే, నీకు ఇది పోలేదు, నీకు అది పోయిందా, నీకు ఇది పోయిందా, నాకు అది పోయిందా, ఏవో చెబుతానులేండి, అది వేరే విషయంలేండి. ప్రేమ అంటే అదే. సరే, ఎందుకు ఈ కథ చెప్పాను నేను? ఏదైనా మానవ జన్మ, మానవ దేహం ఎంత ఇది. మరి ఇది యూట్యూబ్లోనేది చిన్నదే, మొత్తం 3 నిమిషాలది. అంత సందేశం ఉంది. సౌతి తల్లి గురించి వచ్చింది, మానవత్వం గురించి వచ్చింది, జంతువుల్లో ఎంత ప్రేమ ఉంటుందో తెలిసింది, అన్నిట్లో ప్రేమ ఎట్లా వ్యాపించిందో తెలిసింది. పొగితే అవతల పాడేస్తారు, భార్య ఎంత ఏడుస్తుందో ఒక 4 రోజులు ఏడుస్తారు భర్త. ఆ కోతి వెళ్ళిపోయిందండి. సరే, మన ధ్యానాల తర్వాత, మన జ్ఞానాల తర్వాత అసలు చెబుతున్న లోకంలో ఉన్నవి ఇది నేను చెప్పేది. సరే, ఇది ఇట్లా ఉంచండి. మన అసలు మళ్ళా సబ్జెక్ట్లోకి వద్దాం. ఏమిటి సబ్జెక్ట్? ఏమిటి? ఒక ఇత్తు ఓ పిల్లాడు అడవిలో పెరుగుతున్నాడు. అందరికీ ఇదే గుర్తొచ్చిందా? ఎక్కడ ఆపాను అది గుర్తొచ్చిందా? వస్తే మంచిదే. అది అటెన్షన్ అంటే. ఎంత డీవియేషన్లో అయినా మళ్ళీ అక్కడికి రావటం, పొద్దునంతా పనిచేసి రాత్రి పడుకునే ముందు గురుబోధ గుర్తు రావటం, అట్లా ఎక్కడ ఆపినా 10 రోజుల తర్వాత అయినా మళ్ళీ నేను ఎక్కడ ఆపానది మీరు చెప్పగలిగితే మీ అటెన్షన్ బాగున్నట్టు. జ్ఞానం వచ్చి తీరుతుంది. నాకేం చేస్తుంది? ఇప్పుడు ఈ కోతితో పాటుగా కథ కూడా పోయిందనుకోండి, మనకేముంది? మన భార్య, మన గోంగూర పచ్చడి, ఇడ్లీ పచ్చడి, భార్య, పిల్లలు, సమాజం, సినిమాలు, గేమ్ చేంజర్ అయిపోయింది. అసలుది పోయింది. ఇంకా నిద్రపోయే గురువు ఏం గుర్తొస్తాడు? జై గురుదేవ్ అని ఎక్కడ ఉంటుంది? ఎవరు గుర్తొస్తారు? ఎవరికి అవసరం తీరాక ఎవరు గుర్తొస్తారు? ఇది అటెన్షన్ అంటే ఇది. సరే, వాడు కొద్దిగా పెరిగి పెద్ద అయ్యాడు. అక్కడ ఎవరో మనలాంటి వాళ్ళు వెళ్ళి రాత్రిపూట ఆ టెంట్ హౌస్ ఏదో కట్టుకొని, ఆ రాత్రిపూట ఇప్పుడు అక్కడ కట్టినట్టుగా కట్టుకున్నాడు. అక్కడ డబ్బులు ఉన్న వాళ్ళు అంతే చేస్తుంటారు. ఎందుకంటే రాత్రిపూట పోయి అడవిలో ఒక టెంట్ ఏదో వేసుకొని అక్కడ రాత్రి గడిపి అన్నం ఉండి ఏవేవో చేస్తారు. ఆ టెంట్లు తమాషాగా ఉంటాయి. అక్కడ అద్దం పోయారు వాళ్ళు అనుకోండి. మీరే వెళ్ళి ఒక అడవిలో ఒక టెంట్ హౌస్, ఒక అద్దం గిద్దం, మేకప్ సామాన్లు అన్నీ అయిపోయినాయి. ఆ పూట గడిపారు. ఒక థ్రిల్లింగ్ అయిపోయింది, ఒక ఎంటర్టైన్మెంట్ అన్నీ అయిపోయింది. అంత థ్రిల్లింగ్ కదా కావాలి మాస్టర్, థ్రిల్లింగ్ కదా కావాలి మనకి. అర్థంగా పోయారు. సరే, ఈ అడవిలో పుట్టి పెరిగిన పిల్లవాడు కాస్త ఎందుకు అటు ఇటు వచ్చి అద్దం ముందుకు వచ్చాడు. అద్దం ముందుకు వచ్చి అద్దంలో చూసుకున్నాడు. ఏమనుకుంటాడో చెప్పండి మీరు? ఇంకో వ్యక్తి ఎవరు ఉన్నారనుకుంటారు. చూసారా? సపోజ్ మీరే అద్దం ముందుకు వెళ్తే నా మొహం ఎట్టుందా అనుకుంటాడు. వాడు అనుకోడు, వాడు వేరేవాడు అనుకుంటాడు. మన అద్దంలో చూసుకునే మొదటి వ్యక్తి కొన్ని వాడి మీద వాడికి అసలు అల్లగా ఉన్నాడు. మూతి ఒకవైపు, మొహం వైపు, కళ్ళు ఒకవైపు, చెవులు ఒకవైపు ఉన్నాయి. అద్దంలో చూసుకున్నాడు. ఏమనుకుంటాడు? అద్దంలో చూసి వాడు అనుకోడు వాడిని. కొన్ని వాడి మీద వాడికి ఏమైనా అసహ్యం కానీ, న్యూనత కానీ, గిల్టీ ఫీలింగ్ కానీ ఏమైనా వస్తాయా? ఏ ఫీలింగ్ రాదు. ఎందుకని? వాడికి నేను లేదు. నేనంటే ఏమిటో ఇప్పుడు మీకు అర్థమైందండి. నేనంటే ఏంటి? దీన్ని తన మనసుకు ఆపాదించాడంటే వాడే నేనైపోతుంది. చిత్రం అది. అర్థమైతే మీకు ఇందులో బోర్డంతుంది. సరే, ఇట్లా ఆలోచనలు వస్తుంటాయిలేండి. కానీ అర్థంలో మనం ఎందుకు చూసుకోవాలని, నేనెవరో నాకు ఎందుకు తెలియాలి? ఏం పుస్తకాలు లేవా? జిడ్డు కృష్ణమూర్తి గారు రాయలేదా? రమణ భగవాన్ రాయలేదా? ఉపదేశాలను రాశారు, ఉన్నది నలుగురు రాశారు. రమణ భాషలు ఉన్నాయి, అనుదినము రమణులతో ఉంది. జేకే గారివి 1000 పుస్తకాలు ఉన్నాయి. భగవద్గీత ఉంది, యోగ వాసిష్టం ఉంది, త్రిపుర రహస్యం ఉంది, ఎన్నో ఉపనిషత్తు గ్రంథాలు ఉన్నాయి, 108 ఉపనిషత్తులు ఉన్నాయి. ఎన్నుండగా మనం చదువుకుంటే రాదండి. మీరెవరో మీకు తెలియాలి, మీ మొహం ఎట్టుందో అంటే మీరు అద్దంలో చూసుకోవాలి. మీ అద్దంలో మీరు చూసుకోవాలి. నేను చూసేట్టు చెబుతాను నేను. అయినా మీరెట్టున్నారో చూడటానికి అద్దంలో నన్ను నేను ఎందుకు చూసుకోవాలి? మీ మొహం చూస్తే నాకు తెలియలే ఎట్టున్నారో?
ఏం లేదు, నువ్వు తెల్లగా ఉన్నావు, బాగున్నావు, 5 అడుగులు ఉన్నావు, చాలా అందంగా ఉన్నావు అంటే సరిపోయింది. అద్దంలో చూసి నువ్వు చెప్పాలి. అద్దంలో నిన్ను చూసి చెప్పను, నన్ను చూసి చెప్పుకోవాలి. నా అద్దంలో నన్ను చూసి చెబుతాను, నిన్ను చెప్పడానికి నేను అద్దంలో ఎందుకు చూసుకోవాలి? బోరుగా ఉందేమో, ఇట్లాంటివన్నీ బోరుగానే ఉంటాయి. సత్యం ఎప్పుడు బోరుగా ఉంటుందని. సత్యం అంత బోరు ఈ సృష్టిలో ఇంకొకటి లేదు. చిత్రం అది, మీరు ఎప్పుడన్నా చూసారో లేదో. మీకు ఎప్పుడన్నా మనసు ఒక క్షణం సత్యం వైపు వెళ్తున్నప్పుడే బోర్ ఫీల్ అవుతారు. వెంటనే సినిమానో, పుస్తకమో, స్నేహితులో, భార్యో గుర్తొస్తుంది. సత్యాన్ని అప్పుడే పట్టుకుంటే బాగా బయటపడిపోతాం. వెంటనే బోర్డం వచ్చేస్తుంది. సత్యం మనసు ప్రకృతి ఒప్పుకోదు. అటెట్లా వెళ్తాం. అందుకని అరుణాచలం వెళితే ఆ సన్న దారిలో దూరటం అంటే, అంత సన్నగా ఉంటే నువ్వు దూరమని కాదు, నువ్వెంతుండి అందులో ఎడ దూరుతావు? నీ దగ్గర సూది ఉంది, అందులో మోకు తీయాలని ఎట్లా అనుకుంటావు? అది కాదు అర్థం. అరుణాచల ద్వారం అంత సన్నం అంటే జ్ఞానం అంత సున్నితమైంది. పొద్దున సత్యసాయిబాబు వారు ఆ పాట పాడుతున్నారు. అంత వేదాంతం అంతా 3 మాటల్లో చెప్పారు సత్యసాయి వారు. అణువు కంటే తేలికైంది పరమాత్మట. అణువు కూడా తేలికే. ఆకాశం అంటే మంచు కంటే తెల్లదైందట ఆ పరమాత్మ వస్తువు. నీ లోపల నువ్వు ఒకసారి చూసుకుంటే అది మంచు కంటే తెల్లనైంది, పరమాణువు కంటే తేలికైంది, ఆకాశం కంటే విశాలమైంది, సూర్యుడి కంటే ప్రకాశవంతమైంది. నీ లోపల ఉంది ఆ వస్తువు అని సత్యసాయి బాబా వారు ఒక 3-4 లైన్లో వినాలండి. అందరూ వినాలి. నాకు వచ్చేసిన జ్ఞానం అంటే ఎట్ట కుదురుతుంది? ఎవరిని లెక్క చేయమ్మా. జ్ఞానం చెప్పటం కాదు. అదేమిటంటే నాకు ఎవరి పైన నాకు జ్ఞానం చెబుతుంటారు, చాలా చిత్రంగా, సంతోషమేనా, అహంకారం ఏం లేదు. బాగుంది, అది అదృష్టమే కదా. అది అందరినీ నేర్పేవాళ్ళే, మంచిదే నేర్చుకోవటం, బాగానే ఉంది, బాగుంది. బాధపడుతూ చెప్పట్లేదని, ఓపిక ఉండట్లేదు, చేత కావట్లేదు, ఏం చేస్తాం? మీకు విషయం అర్థమైందా? ఇప్పుడు మీ అర్థాన్ని ఎవరినైనా అడుగుతున్నారా, మీరు చూసుకుంటున్నారా? ట్రయల్ రూమ్ అని ఇచ్చారుగా, బట్టల షాపులు, పెద్ద పెద్ద మాల్స్కి పోతే ట్రయల్ రూమ్ అని ఉంటుంది. మీరు చూసుకోమని, కానీ వాడు ట్రైల్ వేసి వస్తే ఉంది, షాపు వాడు వేసి వచ్చి సరిపోతుందని మీరు వేసుకోండి అంటే ఒప్పుకుంటారా మీరు? మీకు పడుతుందో లేదో చూసుకోవాలి, మీకు నొప్పుతుందో లేదో చూసుకోవాలి, నప్పిందో లేదో అడిగి చూసుకోవాలి. ఏం బాగుందంటారా? మళ్ళీ వాడు చెప్పాలి, మళ్ళీ మీరు అదే వచ్చింది చావు. మీకు నచ్చటం కాదు, ఎవరికో నచ్చాలి ఫస్ట్. ఇప్పుడు మనంతా బతికేది మన కోసం కాదు, ఎవరి కోసం? నా జుట్టు నచ్చాలి, నా క్రాఫ్ట్ నచ్చాలి, నా మేకప్ నచ్చాలి, నా జుట్టు నచ్చాలి అన్నా ఇతరుల కోసం, నా కోసం కాదు కదా. నా కోసం బతికితే ఎప్పుడు జ్ఞానం అయిపోయేవాడు, బాగానే ఉంటుంది. అంత ఇతరుల కోసమే. మన కట్టు, బొట్టు, వేషం అన్నీ ఇతరుల కోసమేగా. పోనీ ఇతరుల కోసం బతుకుతున్నామంటే నా కోసం అంటాం మళ్ళా. చిత్రమైంది అదే. మీకు ఓపిక ఉన్నంత వరకే మీకు ఇతరులకి. మీకు ఓపిక అయిపోతే మీరు ముసలాడైతే మిమ్మల్ని పట్టించుకునే వాడు ఉండరు ఎవరు. ప్రేమ గురించి చెబుతా ఒక పూట, మళ్ళీ మీకు ఇష్టమైతే, మీ అందరికీ నచ్చితే ప్రేమ అంటే ఏమిటో చెబుతాను మీకు. మనకి తెలియదండి ఇంకా ప్రేమ గురించి. మీకు ప్రేమ అర్థమైతే ఈ క్షణమే జ్ఞానం వస్తుంది. తర్వాత చెబుతానండి. ఏది ఇష్టమైంది చేసి పెట్టడం కాదు ప్రేమ అంటే, అది కాదు ప్రేమ అంటే. ప్రేమ చాలా గంభీరమైన విషయం అది. కాబట్టి ఎక్కడ ఆపాను చెప్పండి మళ్ళీ. మీకు ఇప్పుడు చెబితే మీకు ఈ వాటర్ బాటిల్ ఫ్రీగా ఇస్తా. అసలు ఎక్కడ ఆపానే ఎక్కడ దాకా వచ్చాను నేను? డాక్టర్ గారు మీరు చెప్పండి. ఆ డాక్టర్ గారు లండన్లో ఉంటారు, వాళ్ళు ప్రాక్టీస్ చేస్తున్నారు. ఆ డాక్టర్ గారు అక్కయ్య గారు, వారేమో వారేమో గైనగో ఏదో మరి. చెప్పండి ఎక్కడ ఆపా చెప్పండి, ఎందుకు ఇదంతా చెప్పేంతసేపు? మీరు చెబితే వెంటనే ఆపుతా, చెప్పకపోతే 2 గంటలు చెబుతా, మీ ఇష్టం. మీకు నేను వెంటనే ఆపటం కావాలా, ఇంకో 2 గంటలు చెప్పడం కావాలా? ఇప్పుడు చెబితే చక్కన ఒక క్షణంలో ఆపేస్తా, ఈ పేర పూర్తి చేస్తా. చెప్పకపోతే మీ ఇష్టం, ఇవాళ వదిలిపెట్టేది లేదు. మీకేం కావాలో చెప్పండి. ఈ దేహం ఇంత అదృష్టం అందులోనే ఉంది. నేను ఆపింది ఎక్కడని చెబుతుంటే ఇందులో చెబుతారే మీరు? సత్యసాయిబాబా అది అయిపోయింది, ఇందానే పూజ చేశా. మంచిది. ఆయన గుర్తు రావటం కూడా ఈ సమయంలో శ్రీ సత్యసాయి స్మరణ కూడా ఎంతో విశేషమైంది. గురువుని తలుచుకోవటమే. సద్గురువు సంతోషపడతారు, మన గురువు గారు. అయ్యో సత్యసాయిబాబుని తలుచుకున్నారంటే ఆయన ఏం బాధపడరు. సత్యసాయిబాబు ఎవరు కాదు, మన గురువు కాదు, అన్నీ ఆయనే. మన గురువు కాందే లేదు. ఆ దృష్టి వస్తే మంచిది.
ఆయన సత్యసాయిబాబా, ఆయన ఆయన అది కాదు ఇది కాదంటే అది మన దౌర్భాగ్యం. అది సరే కానివ్వండి, ఎక్కడ ఆపానో చెప్పండి. సత్యం అది అయిపోయిందండి, మీకు బోరు కొట్టి ఆ మాట అంటున్నా. సత్యం బోరు కొట్టం కాదు, ఎక్కడ ఆపా చెప్పండి. ఏమ్మా అర్థం అయిపోయిందిగా, అర్థం అయిపోయింది. మానవ దేహం గురించిగా ఇప్పుడు ఏంటంటే, అది మానవ శరీరంలో ఉన్నటి చైతన్యము కాదా? ఎక్కడ ఆపాము అంటే, ఒక చిన్న పిండము అండం పెద్దదవ్వాలంటే ఏముండాలి? ఇది సబ్జెక్ట్, అక్కడ ఆపానే. అది ఎవరికి గుర్తురాలి, అది ఏం చేస్తాను నేను? చిన్న లోపల వీర్యకణం పడది, ఆ వీర్యకణంలో ఏముండాలి ముఖ్యంగా? సరే అవి వదిలిపెట్టండి, వీర్య కణాలు కణం అంటేనే ప్రాణశక్తి అని కదా. ఆ ప్రాణం ఉంటే ఏమవుతుంది? అది తర్వాత శరీర నిర్మాణం, దేహం ఏర్పడుతుంది. అవునా? ఈ దేహం ఏర్పడాలంటే ఏముండాలి? ప్రాణం ఉంటే ఏమవుతుంది? అన్నం పిండం అవుతుంది, పిండం దేహంగా బయటకు వస్తుంది. ఆ దేహం వచ్చాక ప్రపంచాన్ని చూస్తాం. ఇది శ్రీ నిసర్గదత్త మార్గం. చూడండి జ్ఞానం ఎలా, విచారణ ఎలా సాగుతుందో. ఏమంటున్నారు? ఈ ప్రపంచమునే ఎవరు సృష్టించిరి? ఎట చెబుతున్నారు? దేంతో చెబుతున్నారు? ఈ దేహంతో చెబుతున్నారు. అది మానవ శరీరంలో ఉన్నట్టు చైతన్యం కదా. ఈ దేహం ఎట్ట ఏర్పడింది? మానవ శరీరంలో చైతన్యం ఉంది, ప్రాణం ఉంది. ప్రాణం లేకపోతే శరీరం ఎట్టొస్తుంది? శరీరం లేకపోతే ఈ ప్రపంచాన్ని ఎలా చెబుతారు? దైవాన్ని ఎలా గుర్తిస్తారు? మీరు దైవాన్ని గుర్తించాలన్నా దేహం కావాలి, ప్రపంచాన్ని చూడాలన్నా దేహం కావాలి. ఈ రెండు కావాలంటే దేహమే కావాలి. కానీ నేనే దేహం అనుకోవటం తప్పు. దేహం ఎందుకు అవసరమో చూడండి. నేను దేహం అనుకోవటం కాదు, దేహం యొక్క ప్రయోజనం ఏమిటి? నేను ఆర్ట్ అనుకోవట్లేదుగా. ఇప్పుడు మనమంతా ఏమనుకుంటున్నాను? నేను దేహం అనుకుంటున్నావా? నేను హార్ట్, నేను లివరు, నేను కిడ్నీ. అయినా నువ్వు కిడ్నీ, నువ్వు లివరు, నువ్వు హార్ట్, నువ్వు ఆర్గాన్స్ కాకుండా నువ్వెవరు అసలు? నీ ఆర్గాన్స్ నువ్వు వేరా? కానీ ఆర్గాన్స్ అనుకోవట్లేదు. నేను మనిషిని, నేను దేహాన్ని అంటాడు. దేహం ఒక పేరుతో చూడతాను. హార్ట్ కోపం వస్తే, హార్టే లేకపోతే, అసలు బ్రెయినే లేకపోతే నీకు మెదడు లేదురా అంటారు. మెదడు ఉంచుకొని మెదడు లేదురా అంటే వాడి కోపం కూడా రాదు. మెదడు లేకపోతే శవమే, ఇంకా బ్రెయిన్ డెడ్. చూడండి నిష్కృత మహారాజు ఎంత బాగా వెళ్తున్నారు అంటే, ప్రాణం ఉంటే దేహం వస్తుంది, దేహం వస్తేనే దైవమైన ప్రపంచమైన. అది మానవ శరీరంలో ఉన్నట్టు చైతన్యం కాదా? నీవు ఎన్ని ప్రాపంచక వ్యవహారములు నిర్వహించదలిచినచో అన్నిటినీ నిర్వహించును. కానీ నీ ఆత్మయందలి విశ్వాసమునకు భంగము వాటిల్ల నీయకము, విశ్వాసమునకు ద్రోహము చేయకము. విశ్వాసము అంటే నీకు ఆధారమైన దాన్ని విశ్వాసం అని పేరు. ఏదైతే ఆధారంగా ఉందో చూడండి, ఉనికి చైతన్యం అవుతుంది, చైతన్యం మనసు అవుతుంది. మనసు వస్తేనే ప్రపంచం ఉంది. ఉనికి చైతన్యం. భగవాన్ చెప్పారుగా ఒక ఆర్డరు, దేహం లేని ప్రపంచం లేదు, మనసు లేని దేహం లేదు, చైతన్యం లేని మనసు లేదు, ఉనికి లేని చైతన్యం లేదు. ఇది భగవాన్ చెప్పిన ఆర్డర్. విశ్వాసం అంటే ఏంటో తెలుసా అండి? ఏది లేకపోతే ఏది లేదని తెలుస్తుందో ఆ తెలియటం పేరు విశ్వాసం. అంటే నీ సహజ స్థితం. అయ్యో ప్రాణం పోయిందిరా, శ్వాస ఆగిపోయిందంటే ప్రాణం పోయిందని చెప్పినట్టే కదా. అది విశ్వాసం అంటే. శ్వాసము విశ్వాసము వేరు కాదు, శ్వాస విశ్వాస వేరు కాదండి. ఏది ఈ ప్రపంచానికి అతి అవసరమైన ఆ పరమాత్మ స్వరూపం ఉందో దాని పేరు విశ్వాసం అండి. విశ్వాసముకి పరమాత్మకు మరో పేరు విశ్వాసం. ఏది సహజమో దానికి విశ్వాసం అని పేరు. విశ్వాసం అంటే మన దృష్టిలో మనసుకు సంబంధించింది, మనోప్రక్రియకి సంబంధించింది, మేధోపరమైంది కాదు. అది ఉనికికి సంబంధించిన మాట విశ్వాసం అనే మాట బాగా గుర్తుపెట్టుకోండి. నీ దృక్కు విశ్వాసం కాదు. విశ్వాసంతో ఉందా నీ చూపు? చూపు మీద విశ్వాసం అక్కర్లేదు, అది సహజమైంది. మీకు విశ్వాసం అంటే అర్థమైందా? ఏది సహజమో, ఏది ఆధారమో దానికి విశ్వాసం అని పేరు. నీకు తెలియని దాని మీద ఉండేది నమ్మకం అని పేరు, తెలిసిన దాని మీద ఉండేదాని పేరు నమ్మకం అని పేరు. మనోప్రాతిపదికకి వస్తుంది, మనోప్రక్రియలో భాగం అది. విశ్వాసం మనోప్రక్రియ కాదు, అది ఉనికికి సంబంధించిన మాట.
ప్రాణం లేకపోతే శ్వాస ఆగుతుంది, శ్వాస లేకపోతే ప్రాణం ఆగుతుంది. విశ్వాసం అంటే అది ఒక సహజ ప్రక్రియకి సంబంధించిన మాట, అది బాగా గుర్తుపెట్టుకోండి మీరు. కాబట్టి ఇక్కడ ఏమంటున్నారంటే, నిసర్గదత్త మహారాజు ఏమంటున్నారంటే, ఏది ఉంటే దేహం వస్తుంది, దేహానికి విలువ వస్తుంది, ప్రపంచం తెలుస్తుంది, ఉనికి ఉండాలి, చైతన్యం ఉండాలి. చైతన్యం అంటే ప్రాణమే. మనసు అంటేనే కూడా చైతన్యమే. చైతన్యం ఉంటే కానీ దేహానికి విలువ లేదు. ఈ దేహము వల్ల ఈ ప్రశ్నలు వస్తాయి. మొన్న ఎవరో అడిగారు, మన వాళ్ళని ఎవరో అడిగారు, అసలు సృష్టి ఎందుకు కదులుతుంది అని అడిగితే చెప్పాను నేను, సృష్టి కదలటం కాదు, కదలికే సృష్టి అని చెప్పాను. సృష్టి కదలటం కాదు, కదలికే సృష్టి. మూమెంటే ఈజ్ఈక్వల్ టు MC స్క్వేర్ అంటారు. ఎం అంటేనే మూమెంట్ అని అర్థం. మూమెంట్ లేకపోతే అక్కడ ఎనర్జీని కానీ మ్యాటర్ కానీ ఉండదు. మూమెంటే ఎనర్జీ, మ్యాటర్ అంటే ఎనర్జీ యొక్క మూమెంట్ మ్యాటర్ అవుతుంది, అది MC స్క్వేర్. నేను కదులుతున్నా కాబట్టి నేను బతికున్నాను అంటారు. కదలటానికి కారణమైన దాన్ని చూడరు, కదిలిన దాన్ని చూస్తారు. కారణాన్ని తెలుసుకోవటానికే కదలిక, కానీ కదలికను చూడటానికి కాదు. మీరు నా ప్రాణాన్ని చూడలేరు. మీరు నా ప్రాణాన్ని శరీరం ద్వారా గుర్తుపడతారు, అంతవరకే చేయగలరు. గ్రహించండి. అందుకనే అద్వైతము అనే మాట కూడా ఇందాక చెప్పి ఆపాను నేను. అద్వైతము అంటే మీకు ఆకలి మీద ఏమైనా అనుమానం ఉందా? లేదు. కడుపు నిండటం మీద మీకు ఏమైనా అనుమానం ఉందా? లేదు. అనుమానము లేదు, ప్రశ్న లేదు. ఏమైంది అక్కడ? అనుమానము లేదు. ఈ రెండు లేని స్థితికి అద్వైతం అనే పేరు. సత్యానికి అద్వైతం అని పేరు. అద్వైతము అంటే సత్యము, సహజము, అది అద్వైతం. అనుమానము, ప్రశ్న ఉన్నది అంటే అది ఇంకేదన్నా అద్వైతము, మరి ఏదో. మీకు అర్థమవుతుందా? మీకు ఎక్కడ ప్రశ్న సమాధానము లేదో దానికి అద్వైతం అని పేరు. సత్యం ఎప్పుడు అద్వైతమే. మీకు ప్రశ్న రాదు. మీరు లేచున్నట్టు మీకు ఎప్పుడన్నా అనుమానం వచ్చిందా? పోనీ మీరు పడుకున్నట్టుగా, నిద్రపోయినట్టుగా అనుమానం ఎప్పుడన్నా వచ్చిందా? మీరు అనుమానం వచ్చిందంటే లేచున్నట్టు అయి ఉండాలి. మీరు లేచున్నారంటే అది నిద్ర కాదు. ప్రశ్న సమాధానము రెండు లేని స్థితి సత్యమై ఉంటుంది. మీరు ఎప్పుడైతే ప్రశ్న సమాధానము ఉండదో మీ మనసులో, అది సహజము, అదే సత్యము, అదే జ్ఞానము. దాన్నే అద్వైతము అని పెద్దలు చెబుతారు. గురువు అంటే అదే. గురువు అంటే శుద్ధ అద్వైత స్థితి. గురువు అంటే విశ్వాసం. గురువు ఒక దేహం కాదండి. కాబట్టి ఏది ఉంటే ఈ దేహము. ఇక్కడ ఇవాళ బోధ ఏమిటి అంటే, దేవతలకు కూడా మానవ రూపం, మానవ దేహం కష్టమే, అంత అదృష్టము మనం. కాబట్టి దేహం ఉండగానే దేహం ద్వారా సత్యాన్ని తెలుసుకోవాలి. దేహంతో అనుభవించడం కాదు. దేహంతో పశుపక్షాదులు కూడా అనుభవిస్తున్నాయి, జీవిస్తున్నాయి, మరణిస్తున్నాయి. మనం ఏం చేయాలి? పశుపక్షాదులు కూడా, జీవులన్నీ కూడా మరణిస్తున్నాయి, పుడుతున్నాయి. మనం కూడా పుడతాం, మరణిస్తాం. ఆ జీవనమే, అది బ్రతకటమే. అది జీవించటము అంటే అర్థం ఏమిటి అంటే, మరణం ఏమిటి, పుట్టుకేమిటి? మరణించేవాడెవడు, పుట్టుకునేవాడు, ఈ రెండు లేవని తెలియటం పేరే ఈ దేహానికి. ఇది వాడుకోవాలి బతికుండగానే. అందుకని గురువుని మనం ఆశ్రయించాలి. నాకు తెలిసింది అనుకోవటం కాదండి, తెలియటమే ఉందండి. తెలియటమేమో, తెలియకపోవటం. కాబట్టి ఇవాళ సబ్జెక్ట్ ఇది. సరే, మీ అందరికీ కాస్త బోరు కలిగి ఉండవచ్చు, కానీ చూడండి, సాధించండి జాగ్రత్తగా. నిరంతరం ప్రశ్నించండి. పడుకునే ముందు జై గురు, జై గురు. గురు బోధని క్షణము ఏ క్షణము గురు బోధని విస్మరించొద్దు. గురు బోధే మనకి అది. ఇవాళ కాలంలో ఏ కాలమైనా ఈ దేహం వచ్చింది అంతే సత్యాన్ని తెలియటానికే. మీకు మొన్న ఎవరో అడిగారట, భారతదేశం వచ్చిన వాళ్ళు, అమెరికన్స్, అసలు దేవుడు అంటే ఏమిటి, దేవుడు ఎక్కడున్నాడు, ఏం చేస్తాడని అడిగారట ఎవరు. అంటే నేను చెప్పాను, నేను దేని చూసి అడుగుతున్నావు అన్నాను. 40 కోట్ల మంది ఇవాళ ప్రయాగరాజు వచ్చి కుంభమేళాలో స్నానం చేస్తున్నారు. ఏమిటి లీల, ఈ భారతదేశంలో ఇంతమంది వచ్చి ఇక్కడ స్నానం చేస్తున్నారు ఏమిటి? దేశ విదేశస్తులు ఒట్టిగా చూడటానికి వస్తున్నారు. అసలు ఈ వింత ఏమిటి? వాళ్ళ ప్రశ్న ఏంటంటే, ఫారినర్స్ వాళ్ళు అడిగింది, అసలు దేవుడు ఎవరు, ఏం చేస్తుంటాడు ఈయన, అసలు దేవుడు అంటే ఏమిటని అడిగారట. వీళ్ళు ఏం చెబుతారు పాపం అంటే, నువ్వు తెలుసుకోమన్నట్టు. అది సమాధానం కాదు.
అన్నిటికీ నిన్ను నువ్వు తెలుసుకో, నేనెవరో తెలుసుకో సమాధానం కాదు. నేనేమన్నానంటే ఈ ప్రశ్న ఎందువల్ల వచ్చింది? ఇంతమంది జనాన్ని చూసి కదా వచ్చింది. ఇంతమంది జనం ఇక్కడ స్నానం చేస్తున్నారు కాబట్టి దేవుడు ఎవరు, ఎందుకు ఇంత మహత్యం ఏమిటని అడుగుతున్నారు. దేవుడు అన్న ప్రశ్న ఎందుకు వచ్చింది? ఇంతమంది ఇక్కడ స్నానం చేయడానికి వచ్చింది. దేవుడు అన్న ప్రశ్న దేహం వల్ల వచ్చింది. మీకు అర్థమవుతుందా? అనుభవించాలన్న ప్రశ్న దేహం వల్ల వచ్చింది. అనుభవించాలన్న కోరిక ఎందువల్ల వచ్చింది? దేహం వల్ల వచ్చింది. దేవుడు అన్న ప్రశ్న ఎందువల్ల వచ్చింది? దేహం వల్ల వచ్చింది. నేనేం చెప్పాను అంటే ఈ ప్రశ్న దేని వల్ల వచ్చిందో అదే దేవుడు, మళ్ళీ దేవుడు విడిగా లేడని చెప్పాను నేను. ఇంతమంది దేవుడు కానీ ఇంతమందిని దేవుడు ఎలా సృష్టించాడు? వాడు దేవుడు కాదు, 40 కోట్ల మంది అక్కడ దేవుడు, ఆ ప్రయాగ దేవుడు. దేవుడు అంటే ఇప్పుడు మీరు దేవుడు అంటే ఎవరని నేను మిమ్మల్ని అడుగుతున్నా. మిమ్మల్ని కదా అడిగి దేవుడు ఎవరిని ప్రశ్నిస్తున్నా. వాడు విడిగా లేడు. ఈ ప్రశ్నిస్తున్న రూపణ ప్రశ్న కారణమైన వాడు దేవుడు కానీ సమాధానం దేవుడు కాదు. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఇది మన భారతీయ సనాతన ధర్మము. యదృశ్యంతి తద్నశ్యంతి. సరే, దృశ్యమే జ్ఞానము, దృశ్యమే పరమాత్మ. దృశ్యం లేదు మీ ప్రశ్న ఎక్కడొస్తుందండి? ప్రశ్నించడానికి కారణమైందే కారణం కూడా వాడే. అదే పరమాత్మ చెప్పాడు, అన్నీ నేనే. నారాయణమూర్తి విష్ణువు వ్యాపించినవాడు అంటే, వ్యాపించినవాడు విష్ణువు అంటే వ్యాపించిన వాడే విష్ణువు అని, కానీ వ్యాపించి విడిగా ఉన్నవాడు విష్ణువు కాదు. మీరు బాగా గుర్తుపెట్టుకోండి. పరమాత్మ సృష్టి చేసి విడిగా లేడు. పరమాత్మ సృష్టిగానే అయిపోయాడు. మళ్ళీ విడిగా వెతికితే ఎక్కడ దొరుకుతాడు వాడు? మన దృష్టిలో ఏంటి? నారాయణమూర్తి వైకుంఠంలో ఉండి ఇదంతా సృష్టి నడిపిస్తున్నాడు, అక్కడి నుంచి చూస్తున్నాడు. కాదండి, ఇదే అయ్యాడు, ఇదిగా నడుస్తున్నాడు ఆయన. సృష్టి తానే, స్థితి నానే, లయము తానే. సద్గురుదేవులు చెప్పారు, కొన్ని వేల అణువులు పుడుతున్నాయి, అణువులు నశిస్తున్నాయి, అప్పటికే కొన్ని అణువులు ఉన్నాయి. ఇదే బ్రహ్మ విష్ణు మహేశ్వర తత్వం అని గురువు గారు భాష్యంలో చెప్పారు. అద్భుతమైన అట్లాంటి గురువు దొరకటమే అదృష్టం అండి. గురువుని సద్వినియోగం చేసుకోవాలి. ఏవో మన కోపాలు, మన తాపాలు ఏమిటో, సరే ఇది ఒక లోకం, ఇది ఒక కారణం అనుకో. మాకేమర్థమైంది, అర్థమైపోయిందని జ్ఞానం. ఏదో ఇంత సైన్స్ తెలిస్తే నాకు నేను అంతటి వాళ్ళేడు అనిపిస్తుంది. మన లిమిటేషన్స్ మనకి తెలియవు. మనకున్న పరిమితే మన స్వేచ్ఛ, మనకున్న స్వేచ్ఛ మన పరిమితి. బాగా గుర్తుపెట్టుకో. ఇది అర్థం కావాలంటే కొంత టైం పడుతుంది. మీ అందరికీ నమస్కారం. మళ్ళీ ఓపుకుంటే ఆదివారం కలుద్దాం.